ఫ్రెండ్స్ మనం మొన్న కౌంటర్ చేస్తాం కదా, కౌంటర్ షాప్ దగ్గర చేస్తాం. మనం ఈ షాపే చేస్తాం అనమాట. ఇది సెల్ పాయింట్. ఇది ఇప్పుడు లోపల మనం వాల్కి ప్యానల్స్ అన్న వేసాం. వాల్ ప్యానల్స్ చూస్తున్నారు కదా, ప్యానల్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ ప్యానల్స్ వెనకాల రూమ్ అన్నది ఉంది. మనం పార్టీషన్ చేసి ఈ విధంగా వేసాం అనమాట. వెనకాల రూమ్ ఉందని తెలియకుండా, మీకు దూరం నుంచి చూస్తే అసలు వెనకాల రూమ్ ఉందని తెలియదు. మామూలుగా ఏ డిజైన్ గోడ డిజైన్ కింద వేసినట్టు ఉంటుందంటే, అయితే అక్కడ మీరు చూస్తున్నారు కదా హ్యాండిల్ లాక్ ఉంది. దీనివల్ల మీకు తెలుస్తుంది ఈ విధంగా ఉంటుంది మొత్తం ప్యానల్స్. అని ఇక్కడ డోర్ జాయింట్ కూడా తెలియకుండా వేసాను అనమాట. అసలు నా చేతిలో ఉంది కదా, అది డోర్ ఖాళీ అనమాట. అదే డోర్ ఖాళీ. ఇక్కడ హ్యాండిల్ లాక్ ఉండడం వల్ల మీకు డోర్ అని తెలుస్తుంది, లేకపోతే డోర్ అని తెలియదు. డోర్ నుంచి చూస్తే మీకు డోర్ అని తెలియదు అసలు. మొత్తం చేసాం మనం. ఇంకా ఇక్కడ గ్లాస్ కబోర్డు ఒకటి చేస్తాం అనమాట. ఇది గ్లాస్ కబోర్డు. ఇది ఇక్కడ గోడ బిగించాలి. ఈ గోడకేమోని అద్దాలు అన్నది వేయాలి. మనం ఇలా నిలువుగా ఇలా అద్దాలు వేయాలి. అద్దాలు కూడా ఛానల్స్ తెచ్చాం మనం. అవి వేసి మీకు మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఫైనల్ అవుట్పుట్ మొత్తం అన్నీ ఏ విధంగా వచ్చిందనేది ఇప్పుడు చాలా చిరాకు ఉంది. కౌంటర్ కట్టాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. బాక్స్ చేసి దాన్ని బీడింగ్ కట్టేస్తాం. అది అయిపోయింది. ఇక్కడ మనం గోడకి గ్లాసులు క్లాంప్లు వేస్తున్నాం. ఆల్రెడీ చూశారు కదా, క్లాంప్లు అన్నవి మనం లెవెల్గా ఒక గీత అన్నది తీసుకున్నాం అనమాట. ఇవి క్లాంప్లు 6 ఏళ్ళ పొడవు క్లాంప్లు తెచ్చి మనం ఆ క్లాంప్లు సెంటర్ కట్ చేసి ఈ విధంగా వేస్తున్నాం. ఇప్పుడు బొక్కల కోసం ఈ విధంగా బొక్కలు కోసి రాయల్ ప్లాగల్లో కొట్టి ఇలాగ క్లాంపులు స్క్రూలు బిగించేస్తాం అనమాట. ఈ విధంగా మొత్తం బిగించి క్లాంపులు తగిలిచ్చి మీకు చూపిస్తాను. అద్దాలు ఒకటి ఆర్డర్ పెట్టాలి. అవి ఆర్డర్ కూడా పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన వర్క్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీకు లోపల నుంచి చూపిస్తాను. ఇక్కడ ర్యాకులు వేసాం కదా, ఛానల్ బిగించాను కదా, క్లాంప్లను పెట్టి ర్యాకులను వేసేయడం జరిగింది. గ్లాసులు వేసిన తర్వాత ఈ విధంగా ఉంది మొత్తం ఇటు సైడ్. ఈ ఉక్కులు మనం పౌచులు కూడా తగిలించుకోవడానికి అనమాట. సెల్ పాయింట్ కదా, రకరకాల పౌచులు తగిలించుకోవడానికి అది ఏమన్నారో ఆ విధంగా వేసాం. ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్ అయిపోయింది. దానికి లాక్ కూడా వేసాం. మీకు చెప్పాను కదా, కవరింగ్ చేసాం కదా, మనం వాల్ ప్యానల్ వేసాం కదా. ఇది డోర్ అని చెప్పాను కదా, ఈ డోర్ అనమాట. ఇది లోపల గది. మనం డోర్ వేస్తే అసలు మీకు తెలీదు, ఇంకా అది ఒక గోడలాగా ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసి చూసారు కదా, ఈ విధంగా గోడలా ఉంటుంది. అసలు వెనకాల రూమ్ ఉందని తెలీదు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.